వైసీపీ నేత పోసాని కృష్ణమురళి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఎవడో చంపుతాడా? తనే రాయేపించుకున్నాడు. ది గ్రేట్ పవన్ కళ్యాణ్ 2 లక్షల పుస్తకాలు చదివాడు కదా. అతను ఏమన్నాడు తెలుసా? తనకున్న పరిజ్ఞానంతో రంగరించి 2 లక్షల పుస్తకాలు చదువుకున్నంత జ్ఞానం అంత రంగరించి ఏం చెప్పాడంటే, ఏమో జగన్మోహన్ రెడ్డి తనే రాయి కొట్టుకున్నాడేమో, జెండాలో తీసి తనే బెళ్ళపించుకున్నాడేమో. ఓహో, ఇట్లా అండి పవన్ కళ్యాణ్ గారు. అయితే మహాత్మా గాంధీ కూడా తన్నే కాల్చుకున్నాడేమో అనేవాళ్లే మీరు ఎప్పుడు పెద్దాడై ఉంటే. అలాగే రాజీవ్ గాంధీ గారు తనకే బాంబుతో కట్టేసుకుని చచ్చిపోయాడు కదా. ఏమో అయి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ దృష్టిలో, మా దృష్టిలో కాదు. అలాగే ఇందిరాగాంధీ గారు తనే బుల్లెట్లు పొడుచుకున్నాడే, కాల్చుకుని చచ్చిపోయిందేమో. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తనే వేపించుకున్నాడేమో. ఇవన్నీ ఎలిబీస్ అండి. జగన్మోహన్ రెడ్డి గారిని చంపటానికి ఇవన్నీ ఎలిబీస్. ఇన్ని జరిగినప్పుడు కూడా మోడీ లాంటి వాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, న్యాయవాదులు కానీ, ఎవరైనా పెద్దవాళ్ళు ఏమిరా ఇంత దుర్మార్గంగా ఉంది, అన్నెసరిగా ఎన్నిసార్లు ఈయన మీదకి ఎలా వస్తారు అంటే అందరు వేళ్ళు చంద్రబాబునే. కానీ చంద్రబాబుని ఎవడు ఏమీ పేకలేడో. ఎందుకంటే అతను బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. బీజేపీలో పొత్తు పెట్టుకుంటే దేవుడైపోతాడు, ఓ తమ్ముడైపోతాడు, మోడీ గారు సొంత తమ్ముడైపోతాడు, సొంత అన్న అయిపోతాడు. ఏమన్నా చేసుకో, ఏమైనా చేస్తా, ఎవడరా నన్ను పీకేది, పలానా వాడిని రోడ్డు మీద చంపితే అని ధైర్యంగా ఒక చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేస్తున్నాడంటే చూడండి దేశంలో ఎంత పిటి అంటే. ఒక ఆంధ్రప్రదేశ్లో ప్రజల ప్రేమతో 151 ఎమ్మెల్యేతో గెలిచి బాగా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకే తెలియదు అని ఇన్సెక్యూరిటీతో ఉన్నాడంటే బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఇంకేంటి డెమోక్రసీ? మోడీ గారు ఇంకా మీ నిజాయితీ ఏంటి? చెప్పండి. మీరంటే నాకు బాగా ఇష్టం. ఇంత హానెస్ట్ ఫెలోస్ కూడా చంద్రబాబుకి ఎందుకు భయపడుతున్నారు? ఆయన వల్ల దేనికోసం? ఆఫ్టర్ ఆల్ 2 ఎంపీల కోసమా? ఇప్పుడు మీతో అతను పొత్తు పెట్టుకున్న తర్వాత ఏం చేస్తున్నారో తెలుసా? డైరెక్ట్ అయిపోయాడు. మీ అందరు తెలుగుదేశాన్ని అండగా ఉన్న రాళ్లతో కొట్టండి జగన్మోహన్ రెడ్డిని. నేను అనుకున్నాను, జగన్మోహన్ రెడ్డిని మసి చేయండి, వాణ్ణి గాజు పగలగొట్టి ఆ గాజు ముక్కలతో గుండెలో పొడవండి. నేనున్నా. ఇది మించి అబోవ్ ఆల్ పరాకాష్ట ఏంటంటే పబ్లిక్ లో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి రేపే నిన్ను చంపుతా, ఏమవుతుంది అంటే ఏం పీకుతావు? ఏమండి ఇంత పబ్లిక్ గా రేపు డైరెక్ట్ గా తల నరికేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారిని. అడిగేది ఎప్పుడు? ఒక 10,000 కోట్లు కొట్టేస్తాడు. 10,000 కోట్లు ఏ వ్యవస్థలు అవసరమో కొట్టి పారేస్తాడు. జనం ఏముంది 10 రోజులు 15 రోజుల్లో మనం మర్చిపోతారు, అయ్యో పాపం అని. అప్పుడు తన కొడుకు సేఫ్. అసలు లెక్కలేదు. ఏం పీకుతారా? పబ్లిక్ లో చంపుతా జగన్మోహన్ రెడ్డిని. ఏం పీకారు? ఎన్టీ రామారావునే వెన్నుపోటు పొడిచా, నా వల్ల ఎన్టీ రామారావు చచ్చాడు, వాడిని చెప్పుతో కొట్టించా, నేను ముఖ్యమంత్రి అయ్యా. ఎవడు పీకాడు? ఎవడని అడిగాడు? ఎవడు అడిగాడు? సేమ్ ఇదే జగన్మోహన్ రెడ్డి పార్టీలో 23 మంది ఎమ్మెల్యేలని 100 కోట్లతో కొన్నా ఎవడు పీకాడరా? ఎవడు అడిగాడరా? నన్ను అడగడు. వంగవీటి రంగాన్ని గొంతు కోసి సబ్బిచ్చా ప్లాన్ చేసి. ఎవరు పీక్కున్నారు? ఎవడు కాపులు ఏం చేశారు? నన్ను ఏమీ చేయరు. చూసుకోండి. అదే కాపు ఉద్యమాన్ని ముద్దగడ పద్మనాభం సిన్సియర్ గా, ఏ ఉద్యమం తెలుసా? చాలా మంది కొంతమంది తెలియకపోవచ్చు. ఈయన ఎలక్షన్లో గెలవటం కోసం 2014లో కాపుల దగ్గరికి వెళ్లి కాపులకు దండం పెట్టి, ముద్దగడ పద్మనాభం గారు దండం పెట్టి
నన్ను మీ కాపులంతా నాకు ఓట్లేస్తే మీకు కాపు రిజర్వేషన్ మీకు ఇస్తాను అంటే పాపం అమాయకులు కాపులు తొందరగా నమ్ముతారు పాపం. అందరు క్లాప్స్ కొట్టేసేసి మనకు కాపు రిజర్వేషన్లు వస్తున్నాయి అని ఓట్లన్నీ వేశారు. ఇతను ముఖ్యమంత్రి అయ్యాడు. దగ్గర చంద్రబాబు నాయుడు అయ్యి ముద్రగడ్డి గారు అడిగారు, అయ్యా నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 6 నెలలు అయింది, కాపు రిజర్వేషన్ తొక్క పో చెయ్యను. అదేంటయ్యా మీరు చెప్పారు కదా పబ్లిక్ లో 100 అంటాను పో. ఉద్యమం చేస్తే వెంటబడి కొట్టారు కాపు యూత్ని, జైల్లో పెట్టించాడు. ఈయనే కాపు కుర్రోళ్లు ముద్దగడ పద్మనాభం గారు రైళ్లు తగలబెట్టారని డ్రామా ఆడిచి దొంగ కేసులు పెట్టించి బొక్కలో పెట్టారు. ఎంత ఘోరంగా చేశారంటే ముద్దగడ పద్మనాభం గారిని ఆయన కుటుంబాన్ని మెడబెట్టి నెట్టి జైల్లో పడేశారు, తీసుకొచ్చి హాస్పిటల్లో పడేశారు పట్టుకొచ్చి. ది గ్రేట్ ముద్రగడ పద్మనాభాన్ని ఏం పీకారు అన్నాడు. ముద్రగడ పద్మనాభం ఏం పీకాడు, ఇంకేదో అప్పుడప్పుడు అవుతుంటే కొన్ని కోట్లు పక్కన పడేసి కాపు నాయకుడిని కాపులతోనే అమ్మనాబోతులు తిట్టించినంత క్లెవర్ చంద్రబాబు నాయుడు. ఇదే కాపు జాతి కోసం తన ప్రాణాలే బలిపెట్టాడు ముద్రగడ పద్మనాభం గారు. రంగా గారు చనిపోతే కన్నీళ్లు పెట్టుకుని అప్పుడు మంత్రి ముద్రగడ గారు మంత్రి పదవి రాజీనామా చేసి రైలెక్కి కేరళపూడి వెళ్ళిపోయాడు. అలాంటి నమ్మకం ఉన్న నాయకుడు అతన్ని ఇదే చంద్రబాబు నాయుడు డబ్బులతో కాపుల చేతే, మళ్ళీ కాపు చిన్న చోట నాయకుల చేతే ముద్రగడ పద్మనాభని అమ్మనాబుతులు తిట్టించాడు.